When they are happy about the Lord, God will bless them. ఎప్పుడైతే యెహోవాను బట్టి సంతోషిస్తారో అప్పుడు ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడండి. One of the young boy, he came to me, a young man, long back. He said, Pastor, I'm getting only in those days, 700 rupees in my school. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, మా పరిచర్యలో భాగస్తుడు. ఆయన వచ్చి, అయ్యా నాకు 700 రూపాయలు మాత్రం వస్తుందని చెప్పాడు. What will you do in the school? I asked him. నేను అడిగాను, స్కూల్లో నువ్వేం చేస్తావు అని అడిగాను. I teach children. నేను పిల్లలకు బోధిస్తూ ఉన్నానండి. I didn't get a good job, so I joined a school. నాకు సరైన ఉద్యోగం రాలేదు కాబట్టి స్కూల్లో జాయిన్ అయ్యానండి. I told him, ఆయనతో నేను ఈ మాట చెప్పాను, joyfully teach whatever you have, give it to the children. అయ్యా నువ్వు నేర్పిస్తున్నది చాలా సంతోషంగా ఆనందంగా చెయ్యయ్యా అని చెప్పాను. Pass the knowledge and wisdom that you have to the children. నీకున్న ఆ యొక్క జ్ఞానమును ఆ యొక్క విజ్ఞతను అందరికీ పంచేయ్యా అని చెప్పానండి. No, sir, they are only paying me 700. అయ్యా నాకు 700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారయ్యా. This is about 33 years back. ఇది ఒక 33 సంవత్సరాల క్రితం మాట అండి. I told him, whatever that comes to your hand, do it with all your heart. నేనేం చెప్పానంటే నీ చేతిలో ఉన్న ప్రతిదాన్ని ఆనందంగా చేయా అని చెప్పాను. Don't remember your money, your salary. ఇదిగో నీ దృష్టి అంతా నీకు వచ్చే జీతం మీద పెట్టొద్దు అని మాట్లాడాను. Joyfully do it. నువ్వు ఆనందంతో ఆ పని చేయి. Rejoice in Jesus. ఇదిగో యేసునందు ఆనందించు. And rejoicingly teach children. ఇదిగో నువ్వు ఆ సంతోషంతో ఆ పని చెయ్యయ్యా అని చెప్పాను. What happened? ఏం జరిగింది? He told me, Pastor, how can I rejoicingly teach children for 700? అయ్యా 700 రూపాయలతో ఏం సంతోషంగా ఉండమంటావయ్యా? ఇంకా 700 అనే మాట ఆపరా నాయనా. ఈ నీకు ఇచ్చిన చదువు, నీకున్న విద్యను పిల్లలకు నేర్పించే దాంట్లో ఆనందించు. అదొక అద్భుతమైన ప్రొఫెషనల్ అన్నట్టుగా ఫీల్ అయిపో. నువ్వు ఎంత చెప్పగలవు పిల్లలకి చెప్పు. ఆ విధంగా నువ్వు చేసి చూడమని చెప్పాను. ఒక నెల తర్వాత నేను చెప్పిన మాటలు మైండ్లోకి వెళ్ళి స్కూల్లో అడుగుపెట్టినట్టునే జీతం ఎంత అని మనసు మైండ్ తీసేసి దోస్ హూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు, కెన్ ఐ సీ యూ హ్యాండ్? ఆట ఆడి పాటలు పాడి చక్కగా నేర్పిస్తున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట టీచర్స్ నోట ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. ఏమనంటే